హే గైస్, నేను ఈరోజు లక్నోలో అయితే ఉన్నాను. ఇక్కడ ఒక స్ట్రేంజర్ హౌస్కి అయితే వచ్చాను. అతను నాకు తెలియదు, నేనైతే అతనికి తెలియదు. ఇక్కడ చూస్తుంటే ఇవన్నీ చాలా దాదాపు 200 ఏళ్ళ క్రితం ఎలా అయితే ఉన్నాయి సేమ్ అలానే ఉన్నాయి. ఇప్పటి వరకు అసలు పాడవలేదన్నమాట. చూస్తున్నారు కదా, అన్ని పాత పాత వస్తువులే. ఎంత బాగుంది చూడండి. ఇల్లు కూడా చూడండి, పైన టాప్ కానీ ఎంత హైట్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అప్పట్లో అనమాట. అర్థం దాదాపు 200 ఏళ్ళ క్రితం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది క్లాత్ కూడా ఎంత బాగుంది చూడండి. అప్పటి కాలంది, చాలా కాస్ట్లీ ఉంటుంది. కాస్ట్లీ అయితే బహుత్ కాస్ట్లీనా. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, అలానే బ్యాక్ సైడ్ ఒక చిన్న కార్ అయితే ఉంది. లైట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న కార్ అయితే ఉంది. దాదాపు బ్రిటిష్ కాలంలో అనుకుంటా. ఇది 200 ఏళ్ళ క్రితంది. బాగుందన్నమాట. అప్పట్లో కార్ కూడా వీళ్ళు ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇలానే అంటే ఇప్పుడు పని చేయదు, ఇది చాలా చెడిపోయింది. కానీ వాళ్ళ గుర్తుకి అలానే ఉంచుకున్నారు ఈ కార్ని. అలానే మీకు కొన్ని చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్టెప్స్ ఇలా ఉంటాయన్నమాట. చాలా పైకి ఉంటుంది. అప్పట్లో ఇలానే కట్టుకున్నారనమాట వీళ్ళు. ఇక్కడ ఇల్లు అన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ ఎంత బాగా పెట్టుకున్నారో పాతకాలం ఉంది. చాలా పాతకాలం అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఎంత బాగుంది చూడండి క్లాక్. అలానే ఇక్కడ నార్మల్గా వీళ్ళు వంట చేసుకునేది, అలానే ఇక్కడ తింటా ఉంటాం అనమాట కూర్చొని. అన్ని పాతవి. స్విచ్చెస్ చూడండి, ఇక్కడ స్విచ్చెస్ చూడండి, అన్నీ అప్పట్లోనే అనమాట. ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది దాదాపు 100 ఏళ్ళ క్రితం అంట. అప్పట్లో ఫ్రిడ్జ్లు ఎలా చేసినారో నాకు అర్థం కాదు, కానీ అప్పటికి ఆ కాలంకి ఫ్రిడ్జ్ ఉంది చూడండి. ఇక్కడ ఓపెన్ कर सकते हैं. చూస్తున్నారు కదా, అప్పట్లో ఫ్రిడ్జ్ ఇప్పటికి కూడా వర్క్ అవుతా ఉందన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏమైనా ఫ్రిడ్జ్లు కొనుక్కుంటే 5 లేదంటే 10 సంవత్సరాలకే అవి చెడిపోతాయి. కానీ దాదాపు 100 ఏళ్ళ క్రితం ఉందన్నమాట ఈ ఫ్రిడ్జ్. ఇప్పటికీ వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. అన్ని పాత పాత వస్తువులే పెట్టుకున్నారనమాట. అలానే లోపల డ్రాయింగ్ హాల్ ఉంది. కాకపోతే మనకు ఇక్కడ మనకు స్టేయింగ్ అయితే ఎవరైతే ఇచ్చారో వాళ్ళు డ్రాయింగ్ హాల్లో వీడియో ఫోటో అయితే తీసుకోవద్దని చెప్తున్నారు. సో ఇంక మనం తీసుకోలేము. ఇప్పుడు ఇక్కడి వరకునే మనము చూపించగలం అనమాట. అలానే నేను మీకు ఒక అతన్ని అయితే పరిచయం చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు వచ్చేసి మోహన్ అనమాట. ఇక్కడే వర్క్ చేస్తుంటాడు. చాలా బాగా సపోర్ట్ చేస్తాడు అనమాట నాకు. నేపాల్ అనమాట. నేపాల్ ఇతంది. యాక్చువల్గా నేపాల్ ఇక్కడ ఇండియాలో వచ్చి వర్క్ చేస్తున్నాడు. బాగా మంచి సపోర్ట్ చేస్తాడు, బాగా క్లోజ్గా కూడా ఉంటాడు. బోలా చూస్తున్నారు కదా, బాగా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. ఓ అంకుల్జీ కాదు, అలానే మీకు చూపిస్తాను చూడండి. ఇంకొక అతను ఉన్నాడు. అతను ఎక్కడ పోయినాడో తెలీదు. ఎక్కడ పోయినాడో చూపిస్తాను ఉండండి అతన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పాతది ఇది. అక్కడ కనబడుతున్నాడు కదా. జీ హాయ్ బోలో. ఇతను కూడా అనమాట బాగా క్లోజ్గా ఉన్నాడు నాకు. ఇక్కడ 2 డేస్ స్పెండ్ చేశాను కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మామూలు పైన టెర్రస్కి వచ్చాను. చూస్తున్నారు కదా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ని ఏళ్ళకు కూడా ఇంత బాగా చేస్తున్నారు చూడండి వీళ్ళు. చాలా పాతగా ఉన్నాయి అన్నీ. చాలా సంతోషంగా ఉందన్నమాట ఇక్కడ నేను స్టే చేస్తుంటే. చూడండి, బయటకు వస్తే ఇలా ఉందన్నమాట. కోతులు ఉన్నాయి ఇక్కడ. సరే మనం వెళ్దాం. చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఇక్కడ స్టే చేయడము.
వీళ్ళు అసలు ఏమి ₹1 కూడా మన దగ్గర తీసుకోరు. మొత్తం అన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఫుడ్ కానీ మొత్తం అన్నీ వాళ్ళే చాలా బాగా చూసుకున్నారు వీళ్ళు ఇక్కడ. తాపర్జీ అయితే లోపల పనుకున్నాడు. దాదాపు 11 గంటలకు లేస్తాడు. దాదాపు అతనికి 77 ఏళ్ళు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. చాలా అంటే చాలా మంచోడు. కాకపోతే కొద్దిగా ఇప్పుడు కోల్డ్ అని చెప్పేసి పనుకున్నాడు లోపలైతే. ఇంకా అతన్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. చూపిద్దాం అనుకున్నాను. కానీ మీకైతే అతనిది ఫోటో అయితే మీకు పెడతాను అనమాట. అతనే అనమాట నాకు ఇక్కడ స్టే చేయడానికి అలో ఇచ్చింది. దాదాపు 2 రోజులు అయితే నేను ఇక్కడ ఉన్నాను. చాలా మంచిగా చూసుకున్నాడు. అసలు నేను ఎవరో అతనికి తెలియదు, కానీ ఇంత బాగా చూసుకున్నాడు. చాలా గ్రేట్ పర్సన్ అనమాట అతను. ఇక్కడ ఉన్నదానికి నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.